డాక్టర్లు యాక్టర్లు అవుతుంటారు, యాక్టర్లు డాక్టర్లు అవుతుంటారు. కానీ ఇతను డాక్టర్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. అది ఒక చాలా స్ట్రేంజ్ స్టోరీ. నేను డెంటిస్ట్రీ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళేసరికి అనంతపురం ఒక రగిలిపోతుంది. ఎమ్మెల్యే పరిటాల రవి మీద దాడి జరిగింది. సో అక్కడే వైలెన్స్ నడుస్తుంది, మీకు అక్కడే పోస్టింగ్ వేశారు. ఆ టైంలో సూర్య మర్డర్. ఏ రోజు నేను జాయిన్ అయ్యాను, ఐ థింక్ ఆ ఒక్కరోజు సూరి విలేజ్ కనగాన్పల్లి మండల్లో ఉంది, రవి విలేజ్ రామగిరి. ఒక పాత బస్తీ, ఒక అనంతపురం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి మీ టైం? వరంగల్ బెల్ట్ అప్పుడే అంత పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడే ఎస్పెషలీ ఈ ఒక్క ఫ్రంట్ నా కెరియర్లో చెప్తే, అంటే ఫస్ట్ అనంతపూర్ తర్వాత సెకండ్ టఫెస్ట్ వాజ్ విశాఖపట్నం రూరల్. చిత్తరకొండ దగ్గర బలిమల్ ఇష్యూ. వాళ్ళ బోట్లో డ్యామ్ లేక్ క్రాస్, బలిమెల లేక్ క్రాస్ చేసినప్పుడే రెండు వైపు నుంచి వాళ్ళ మీద ఫైర్, ఆ బోట్ మీద ఫైర్ జరిగింది. ఆయన ముందుగానే ఇన్ఫర్మేషన్ ఆయన ఆఫీస్ నుంచి లీక్ అయింది, దానివల్ల ఆఫీస్. కానీ నేను చూసినప్పుడు కూడా సెంట్రల్ జోన్లో మీరు పనిచేస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, మన లక్ష్మారెడ్డి ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడే ఒక రకాలుగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఓన్ మీరు అరెస్ట్ చేసిన అందరూ మినిస్టర్లు అయ్యారు. అరెస్ట్ చేసేవాడు కాదు అందరూ, అండ్ ఎవరెవరికి అప్పుడు ఫస్ట్ నేమ్లో పిలిచేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ మినిస్టర్ గారు అయిపోయారు. ఇంత చేస్తున్నాడు, మీకు పొలిటికల్ ప్రెజర్ కానీ ఏం రావట్లేదు? ఎస్పెషలీ గౌడ్ కులాల సంఘాల వైపు నుంచి. కానీ ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? మీరు నిజాయితీగా ఉంటే. దాని తర్వాత మీరు ఈ హైదరాబాద్ మరియు నిజామాబాద్లో ఉన్న ఒక్క సంవత్సరంలో రేప్ కేసెస్ గురించి ఒక స్టడీ చేశాను. అంటే కొంతమంది అమ్మాయి సింగిల్గా ఉందని చేయొచ్చు, రాంగ్ ఇంటెన్షన్స్ వల్ల, లేకపోతే ఛాన్స్ దొరికిన వల్ల. సినిమా వర్గాల్లో డ్రగ్ బయటకు ఎలా తీసుకొచ్చారు, మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి? పూరి జగన్నాథ్ దగ్గర నుండి ముంబై ఖాన్ వచ్చారు, సుబ్బరాజు వచ్చారు, చాలా మంది నవదీప్ అందరూ వచ్చారు. ఇంతమందిలో ఎవరి మీద ఛార్జ్ షీట్ వేస్తారు, ఎవరిని అక్యూజర్ చూపిస్తున్నారు, ఎవరిని విట్నెస్గా చూపిస్తున్నారు? ఈ 12 మెంబర్స్ అందరి మీద ఛార్జ్ షీట్ వేయడం పక్క. పెద్ద చిన్న లా ముందు అందరూ బరాబర్గా ఉన్నారు. సో ఇన్ ది ఐస్ ఆఫ్ ద లా ఎవ్రీబడి ఈజ్ సేమ్. ఒక థ్రెడ్ కాల్ కూడా వచ్చింది. ఒక మనిషి పవన్ మీద దాడి చేశారు. ఆ రోజు మనం దాడి చేస్తుంది ఎవరండి? కొన్ని రోజుల్లో తెలుస్తాయి. సూపర్ రిచ్ ఫ్యామిలీస్లో ఉన్నవాడు కోర్టు ముందు హాజరు చేయడం జరుగుతుంది. అంటే మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద రామ్ గోపాల్ వర్మ గారు కూడా కామెంట్ చేశారు. అంటే మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే సీనియర్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా ఉన్నారు, అతను తప్పించారని కూడా వస్తుంది?